విషయం పక్కన పెడితే ఇటు ఆర్జీవి అంటే ఇక సెన్సేషన్కి మారుపేరు ఆర్జీవి అని చెప్పుకుంటుంటారు. ఎందుకంటే డైరెక్షన్ మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మొత్తం కూడా నిజ జీవితంలో ఆయన కథలు అల్లడం కావచ్చు, లేకపోతే ఏవైనా సెటైరికల్గా చేయడం కావచ్చు, నిజ జీవిత పాత్రలతోటి చిన్న చిన్న సినిమాలు చేసి అవి కూడా కొన్ని పార్టీ ఫండింగ్లు అనేటువంటి చర్చ కూడా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఆర్జీవికి నోటీసులు వెళ్ళడం కావచ్చు, ఆ విషయం కూడా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉందని చెప్పుకోవాలి. సార్, ఏమంటారు? ఇక్కడ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లో ఆయన ఓడిపోయాడు. ఇక రచ్చలో గెలవడానికి ఓ కొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు. ఇంట్లో అంటే సినిమానా? ఇంట్లో అంటే వాళ్ళ కుటుంబంలో గెలిచి బయట గెలవాలి. కుటుంబంలో ఓడిపోయాడు. భార్యాభర్తలు, పిల్లలు అందరూ దూరమే తనకి. ఎందుకు? తన యొక్క సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, తర్వాత బ్లాక్మెయిలింగ్ సైకాలజీ, ఇవన్నీ చూసినటువంటి పిల్లలు, భార్య, తల్లి అందరూ కూడా దూరం వెళ్ళిపోయారు ఈయనకి. కానీ సమాజంలో వింతగా ఉండేటువంటి సినిమాలను తీస్తూ ప్రజల మీద అవి ఉసుకెళ్తూ ప్రజలను, యువతను నిజంగా సర్వనాశనం పట్టిస్తున్నాడు. అదే వ్యూహం సినిమాకి ప్రమోషన్ చేసేటప్పుడు ఈయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అత్యంత దుర్లభంగా పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులు చూసినటువంటి వ్యక్తులు చాలామంది వ్యతిరేకించారు. కానీ ఇక్కడ ఈయన కంటే పెద్ద క్రిమినల్ అయినటువంటి సైకో ఏం చేశాడంటే ఈయనకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. సో దాంతో ఈయన చేతులు ఆగలే, రెచ్చిపోయాడు. కానీ అయినప్పుడు కూడా ప్రజలు 1-2 సార్లు దేహశుద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కేసు పెట్టినటువంటి సందర్భంలో ఆ భయానికి, ఒకవేళ పోతే నన్ను అరెస్ట్ చేస్తారు, ఇబ్బందులు పెడతారు, లేకపోతే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారన్న భయంతో ఏం చేశాడంటే హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా చక్కటి సమాధానం చెప్పింది. నీకెందుకయ్యా బాబు, నువ్వు వెళ్ళి చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం విషయాలు ఉన్నాయో అవన్నీ చక్కగా చెప్పేసి నీ వెనక ఎవరున్నారు అన్నట్టు విషయం చెప్పేసి అని చెప్పారు. ఒకవేళ నిజంగా నీకు అది కాదు అనుకుంటే బెయిల్ కావాలని చెప్పేసి పిటిషన్ వేసేసి అప్పుడు దాని మీద విచారణ చేస్తాం. కానీ ఇప్పుడు నువ్వు కేసును ఆపేయండి అని, లేకపోతే ఇంకా మిగతా విషయాలు కాదు అనేటువంటి విషయాన్ని లేదు అని చెప్పేసి కొట్టివేసింది కోర్టు. నీకు ఒకవేళ అంత భయంగా ఉంటే పోలీసుల దగ్గర బెయిల్ పిటిషన్ అయ్యి దాని మీద విచారణ చేస్తాం. రైట్. అయితే ఇది చేసినాక కూడా ఈరోజు వాస్తవంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఉండే ఆ నోటీసుల ప్రకారం. కానీ ఏం చేశాడంటే తెలివిగా లాయర్ నోటీస్ పంపించాడు. నేను 1 వీక్ వరకు బిజీగా ఉంటాను షూటింగ్లో, ఆ నేపథ్యంలో మిమ్మల్ని కలవలేకపోతున్నాను. కానీ ఇవాళ ఎక్కడ ఏ షూటింగ్లో లేడు, ఇంట్లో కూర్చున్నటువంటి సంఘటన కూడా మన కొంతమంది రిపోర్టర్స్ బయటికి తీశారు ఆ విషయాన్ని కూడా. సో అది కూడా రేపు కోర్టుకు వెళ్ళబోతుంది. దాని తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతో దూరంలో లేదన్నటువంటి విషయం మాత్రం మనం గమనించాలి.